ప్రతిపక్ష హోదా ఇస్తే వీళ్ళు తాలూకా హామీలు అమలు చేయలేదనే విషయాన్ని ప్రశ్నిస్తారు అని చెప్పి మా పార్టీకి కానీ మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు భయపడిపోతూ ఉన్నారు, ఎక్కడ వీళ్ళు ప్రశ్నిస్తారా అని చెప్పి. కానీ ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. మనం చూస్తే గత 45 రోజుల్లో 36 మంది హత్య కావించబడ్డారు. 35 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల తాలూకా హెరాస్మెంట్ భరించలేక 35 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. 300 మంది మీద హత్యాయత్నం జరగడం మనం చూసాం. ఇన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ చాలా దారుణంగా దెబ్బతినింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందువల్ల ఇక్కడ రాష్ట్రపతి పాలన కావాలి అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రజల గొంతుకైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ప్రశ్నించే గొంతుకైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీళ్ళు గొంతు నొక్కడానికి ఎంత ప్రయత్నించినా కూడా ప్రజల సపోర్ట్తో, ప్రజల మద్దతుతో మేము ప్రజా పోరాటాలకి రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేస్తాం, సిద్ధపడతామని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే